నేను డిఎస్పి ఏసీబీ కర్నూలు. మాకు నిన్నటి దినం వచ్చి ఈడిగా రంగన్న గౌడ్ మహాలక్ష్మి ట్రేడర్స్ ఓనర్ అయిన ఈ మహాలక్ష్మి ట్రేడర్స్ అనేది అంబేద్కర్ సర్కిల్లో ఉంటుంది ఎమ్మిగనూరులో. ఇతను వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు వడ్డే నరసింహులు, ఇతని వయసు వచ్చి 30 సంవత్సరములు. వీళ్ళ తండ్రి పేరు వచ్చి భీముడు. ఆయనకి మన ఫిర్యాదుదారుని కంటే రంగన్న గౌడ్కి సీడ్స్ లైసెన్స్, కొత్త లైసెన్స్ ఇవ్వడం కోసము, సీడ్స్ అమ్ముకునే దానికి లైసెన్స్ ఇవ్వడం కోసము ఒక 35,000 రూపాయలు డిమాండ్ చేసినాడు అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ 35,000లో 30,000 ఈరోజు తెచ్చిమ్మని చెప్పినాడు. అంటే 5,000 పని అవుతున్న తర్వాత ఇస్తూలేనాడు. ఈరోజు ఆ 30,000 ఇస్తూ ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకోవడం జరిగిందనమాట. ఇతనితో పాటు ఇతనికి అసిస్ట్ చేసిన కొనికే మన్మోహన్ అనే వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. ఈయన అనాథరాయుడిగా ఇక్కడ ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. తర్వాత ఇద్దరు కూడా ఆఫీసులోనే ఉన్నారు. డబ్బు తీసుకునేటప్పుడు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అనాథరైజ్డ్ అమౌంట్, ఈ లంచం డబ్బులు కాకోకుండా అన్అకౌంటెడ్ అమౌంట్ కూడా ఉంది. దీని అమౌంట్ వచ్చి 73,600 ఉంది ఎక్స్ట్రా అమౌంట్. ఈ మొత్తం టోటల్ వచ్చి అప్పటికి ఎంత అవుతుంది, 1,03,600 అవుతుంది. వాళ్ళ దగ్గర మేము స్వాధీనం తీసుకున్నది. మేము మా అధికారులు వచ్చి నేను, తర్వాత ఇద్దరు ఇన్స్పెక్టర్లు కృష్ణయ్య, తర్వాత రాజా ప్రభాకర్, మిగిలిన మా సిబ్బంది అంతా పాల్గొనడం జరిగింది. తర్వాత ఇంకా ఏదో అడుగుతారు, అరెస్ట్ చేస్తాం. రేపు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, రిమాండ్ పంపిస్తాం. ఫిర్యాదులు ఏమైనా ఉంటే 1064కి మాకు చెప్పాల్సిందిగా పబ్లిక్ అందరినీ కోరడమైంది. అదే ఖచ్చితంగా ఈ సీరియస్ గవర్నమెంట్ వచ్చి గుడ్ గవర్నెన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ అవినీతి పైన సీరియస్గానే ఉంది. యాక్షన్ కూడా సీరియస్గానే ఉంటుంది. అదే ఎవరు కూడా పట్టుకుంటాము.